సజ్జనర్ షుడ్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ నాట్ ద హీరో, యు ఆర్ ద పబ్లిక్ సర్వెంట్ అనేది మాట. ఐపీఎస్ అంటే ఏంది? ఇండియన్ పోలీస్ సర్వీస్. అంటే నేను నీకు సేవలు అందిస్తా. కానీ ఐపీహెచ్ కాదు, ఇండియన్ పోలీస్ హీరో అని అనుకుంటే ఎట్లా? యు ఆర్ నాట్ ఎ హీరో మిస్టర్ సజ్జనర్, యు ఆర్ ఓన్లీ ఎ సర్వెంట్, పబ్లిక్ సర్వెంట్. అదేందా? కాబట్టి నేను నా రూల్ ప్రకారం నేను చేసుకుని రూల్స్ గీల్స్ ఇక్కడ నడవై. రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నది, పోలీస్ ప్రోటోకాల్. నేను ఐఆమ్ సన్ ఆఫ్ పోలీస్. మా అయ్య డ్యూటీ చేస్తే, నువ్వు డ్యూటీ చేస్తే ఒక హోంగార్డ్ విలువ పెరగాలి, ఒక కానిస్టేబుల్ డ్యూటీ విలువ పెరగాలి, ఒక డీసీపీ వాల్యూ పెరగాలి. నువ్వు ఎవరిని విలువ పెంచినావు? చిరంజీవి సి కళ్యాణ్ అనేటువంటి ఎన్కౌంటర్ చేయమని విలువ దాకా పెంచినావు. అంటే వాడు నీకు ఆర్డర్ ఇస్తే మరి మీ పీకనికి ఉందా? సి కళ్యాణ్ అనేటువంటి ఒక లఫంగిగాడు ఎన్కౌంటర్ చేయమని నీకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత నువ్వెందుకున్నావు? వాట్ ఆర్ యు దేర్ ఫర్ దట్? Are you going to take the orders of DGP, or you are going to take the orders of Mr. C. Kalyan, who is the white collar broker in film industry? Answer me, Mr. Sajjanar. The straight question. కాబట్టి నీకు న్యాయం సజ్జనర్ గారు ఒక న్యాయం జరగాలంటే బాధితుడు గొప్పోడై ఉండాలి, నేరస్తులు పేదోళ్ళు ఉండాలి. ఇమీడియట్ గా న్యాయం అవుతుంది. అలాంటి రావాలంటారా? ఇప్పుడు మీరు అన్నట్టే పేదవాడు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినా కూడా ప్రెస్ మీట్ పేదవాడు పక్క నుండే పోలీసులు నిర్వహించాలంటారా? అంతే కదా, ఇక పెట్టాలి, స్టార్ట్ చేయాలి అది. ఇప్పుడు చిరంజీవి ఎట్లా కూర్చోబెట్టినావు? నేను కూడా పైన కంప్లైంట్ చాలా ఇచ్చిన, నేను కూడా పక్కన పోయి కూర్చుంటా. సజ్జన పక్కన కూర్చొని ప్రెస్ మీట్ చేయాలి. నువ్వు కంప్లైంట్ ఇచ్చినప్పుడు, నువ్వు దొంగతనం పట్టినప్పుడు పక్కన దోపిడి కూడా ఇద్దరు పక్కన పెట్టి ఇది చేయాలి.